అది నాన్ ప్రాఫిట్ అనమాట. సేవాభావంతో ఆ ప్రైవేట్ సంస్థ అనేది చేయాలి నాన్ ప్రాఫిట్గా. ఇది కంపెనీస్ యాక్ట్ అంటారు దాన్ని ఎగ్జాక్ట్లీ. ప్రతి మధ్యతరగతి కుటుంబ వ్యక్తి 100కి 20 రూపాయలు విద్యా వ్యవస్థకి ఇస్తుండనమాట. ప్రశాంతమైన ఆలోచనలు, దైవత్వ శక్తి, మంచి ఆరోగ్యం ఇవి కోల్పోయి మీరు నాకు ఇంటికి డబ్బులు తీసుకొస్తుంటే నా డబ్బులు వద్దు. ఎందుకు పని చేస్తున్నావు? అవసరం. ఎందుకు అవసరము? కోరిక. ఎందుకు కోరిక? పోలిక. ఎందుకు పోలిక? స్పిరిచువల్ లైఫ్ని బాగా బేస్ చేసుకుని బతకాలన్నమాట. పునాది అదే మనకి ఇంటికి. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావంటే అవసరాలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతున్నావు. ఎందుకు ఇన్ని అవసరాలు ఉన్నాయంటే కోరికలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతున్నావు. ఎందుకు కోరికలు ఉన్నాయంటే పోలికలతో పక్కడితో పోల్చుకుంటున్నావు కాబట్టి కోరికలు ఉన్నాయి కాబట్టి కష్టపడుతున్నావు. ఎందుకు పక్కడితో పోల్చుకుంటున్నావు అంటే మనస్సు ప్రాబ్లం. ఆ మైండ్ సెట్ అట్లా ఎందుకు తయారైందంటే భగవంతుని నామం చేయకపోవడం. ఎందుకు చేయట్లేదంటే బద్ధకం ఎందుకంటే శరీరం సరిగ్గా లేదు. శరీరం పని చేయకపోవడం వల్ల బద్ధకం పెట్టి ఆ మైండ్ సెట్ పని చేయకపోవడం వల్ల ఆయనకి పోల్చుకుంటున్నాడు తన కుటుంబాన్ని వేరే కుటుంబంతో. సో పోలికలు పెరిగిపోతున్నాయి. పక్కింటి చూస్తాము చాలా కొనేసి ఉంటారు. మంచి పోల్చుకున్నప్పుడు వెంటనే కోరికలు పెరుగుతాయి. సో కోరికలు పెరిగినప్పుడు అవసరాలు పెరిగిపోయినప్పుడు పని కూడా ఎక్కువ చేయాలి. సో రూట్ కాజ్ కర్మ అనమాట. ప్రతి జీవి ఒకడు అంబానీ అవుతాడు, ఇంకోటి అడుక్కున్నాడు అవుతాడు. అంటే ఇద్దరికి డిఫరెన్స్ ఏంటంటే కర్మ. ఈ అడుక్కున్నోడు స్ట్రైక్ చేయకూడదు. అమ్మాయిలాగా నాకు డబ్బులు కావాలి సమానత్వం కోసం. డబ్బులు ఎవరెవరు అడిగి. మీ ఆరోగ్యము, మీ ఆధ్యాత్మిక శక్తి ఈ రెండు లేకపోతే మీ కర్మ ఉంది కాబట్టి ఆ కర్మ ఏం చేస్తుందంటే అన్నెసరిగా అది ఎగ్జైట్ అయిపోయి నాకు టైం దొరకడం లేదు జపం చేయడానికి, ఎలా బ్యాలెన్స్ చేయాలి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని వర్క్ జీవితాన్ని. నువ్వు ఎందుకు అంత వర్క్ చేస్తున్నావంటే రూట్ కాజ్ అక్కడ ఉంది. దీని బ్యాలెన్సింగ్ కాదనమాట. సో ప్రతి రూట్ కాజ్ ఏంటంటే కర్మ. ఆ కర్మకి మెడలు ఉంచేది ఏంటంటే భగవంతుని నామం. మీరు మీ కుటుంబం పొద్దున్నే నిద్రలేసి చెయ్యాలి. నేను చెయ్యను, నేను భర్తని, నేను డబ్బు సంపాదిస్తాను, నాకు టైం లేదంటే మీ భార్య ఏమడగాలి? ఏమండి నేను మీ నుంచి డబ్బులు ఆశించట్లేదండి, నాకు డబ్బులు లేకపోయినా బతికేస్తాను, నేను నా కర్మానుసారంగా ఈ టైం ఫుడ్ దొరకలు దొరుకుద్ది. అది నాకు తెలుసు. నేను మీ నుంచి డబ్బు ఆశించడం లేదు. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే మంచి మనస్సు, ప్రశాంతమైన ఆలోచనలు, దైవత్వ శక్తి, మంచి ఆరోగ్యం ఇవి కోల్పోయి మీరు నాకు ఇంటికి డబ్బులు తీసుకొస్తుంటే నా డబ్బులు వద్దు. మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ మీరే తీసుకోండి హాస్పిటల్ కానీ. పేరుకే సంపాదిస్తున్నారు, నేను ఎంత శాలరీని చూపిస్తారు కానీ సైలెంట్గా తీసుకెళ్ళి డాక్టర్ జేబులో పెట్టేస్తారు. మన బీరువులు ఎక్కువసేపు డబ్బులు ఉండవండి ఎంత కష్టపడితే. మీరు డబ్బులు ఎక్కువ ఉంటే భగవంతుడికి సేవ చేయండి, అన్నదానాలు చేయండి, మందిరాలు కట్టండి, గోమాత సేవ చేయండి, ఇవన్నీ చేసుకొని కుటుంబం బాగుంచుకోండి. అంతేగాని డబ్బులు వచ్చాయని చెప్పేసి చెడుకు ఉపయోగించుకుంటే మళ్ళీ మిమ్మల్ని తినేస్తారు. ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత వర్క్ చేసినా, ఎంత పెద్ద బిలియనర్లైనా మిలియనర్లైనా, లేదా ఎంత పెద్ద రైతులైనా, లేకపోతే ఎంత పెద్ద స్లమ్లో ఉన్న నిద్రపోతున్న కూలీ పనులు చేసుకున్న వ్యక్తి అయినా, ప్రతి ఒక్క బతుకు ఏడ్చాలి, నడవాలంటే ఆ కర్మ జీవితం నడవాలంటే దానికి శక్తి భగవంతుని నామమే ఇస్తుంది, నామమే నడిపిస్తుంది. క్లారిటీ ఉండి టైం దీనికి కేటాయించాలి. అప్పుడు భగవంతుడే మీకు తోడవుతాడు. అందుకే ఆయన చెప్పాడనమాట, అనన్య చింతయంతో మాం. ఎవరైతే నిరంతరం నామం జపం చేస్తుంటారో నా నామాన్ని, అంటే నన్ను అంటే నామం, చింతయంతో మాం నిరంతరం చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి అని ఎర్లీ మార్నింగ్ మీ గురువు ఇచ్చిన 16 మాలల జపాన్ని చిత్తశుద్ధితో క్రమశిక్షణగా మీరు, మీ భర్త, మీ పిల్లలందరూ నిద్రలేసి జపం చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎవ్రీవన్ కర్మలు ఇంకొద్దు మన కుటుంబానికి చెప్పి ఎర్లీ మార్నింగ్ జపం బాగా చేసి మంచి మనసుతో మంచి ఆహారం వండుకొని చక్కగా తిని ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోయి ఈ విధంగా ఆ స్పిరిచువల్ లైఫ్ని బాగా బేస్ చేసుకుని బతకాలన్నమాట. పునాది అదే మనకి ఇంటికి. చాలా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, సాధన ఫౌండేషన్. లేదు ఇర్రికి నేను సంపాదిస్తున్నా, నేను అలిసిపోయాను, నేను జపం చేయను, పో నువ్వు జపం చేసుకో. భర్త రాముడు లెక్క ఉండాలి. రాముడు అన్నప్పుడే సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకోవాలి. ఎవరైనా మగ పిల్లవాడు ఎవరైనా చాలా పెళ్ళి చేసుకుంటానంటే
ఖచ్చితంగా రాముడు లక్షణాలు తెచ్చుకోవాలి. లేకపోతే వాని వల్ల తన భార్య, తన పిల్లలు, మొత్తం కుటుంబం రోడ్డున పడుతుంది. మగపిల్లవాడికి అంత బాధ్యతలు ఉండి తీరాలంతే. ధర్మం అంటే నామజపం చేయాలి. లేదు నేను ధర్మం వేరే సపరేట్ ధర్మాలు ఇంకేం లేవు, ఉన్నది ఒకటే ధర్మం, భగవంతుడి యొక్క నామజపం. దానివల్ల మెంటల్లీ స్ట్రాంగ్ ఉంచుకోవాలి. అందరూ పెళ్లి చేసుకుంటారు, పిల్లలకి అంటారు నా కొడుకు బాగా చదువుకోవాలి, ఎందుకంటే కొడుకు చదువుకుంటే వాడి జీవితం బాగుంటుంది కాబట్టి అందరు అమ్మ నాన్నలు కూడా చక్కగా పని చేసేనో చదివిస్తారనమాట. భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి మధ్యతరగతి కుటుంబ వ్యక్తి 100కి 20 రూపాయలు విద్యా వ్యవస్థకి ఇస్తుండనమాట. ఓకే, సో మీరందరూ చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ కదా. 3 పిల్లలు, అప్పుడు మన అమ్మమ్మ నానమ్మ 10 మంది పిల్లలకి అన్నారు. ఎందుకంటే 10 మంది పిల్లలు 20 years వరకు డబ్బులు ఏం ఖర్చు పెట్టడం అవసరం లే. 10 మంది పిల్లలకి అనిన తర్వాత 25 సంవత్సరాల వరకు ఓన్లీ ఆహారం, అంటే పొలం ఉంది కాబట్టి ఆహారం తింటారు. సో 25 సంవత్సరాల వరకు 10 మంది పిల్లలకి ఖర్చుని పెట్టడం అవసరం లే. ఇప్పుడు ఆ 3 పిల్లలకి 25 సంవత్సరాలకి ఖర్చు పెడితే ఎంత అవుతుంది తెలుసా? స్కూల్ ఫీజులు కట్టేసుకోండి, ఒకటి 2 3 అనుకోండి, వీడికి ఒక 3 లక్షలు వేసుకోండి. ఒక 10th క్లాస్ వరకు 15 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు, 45 అంటే 50 లక్షలు కావాలి. ఇప్పుడు మామూలు పల్లెటూరులో ఉన్న వ్యక్తి 50 లక్షలు ఎలా తెచ్చుకుంటాడు ఆయన? ఒకప్పుడు 10 మంది పిల్లలు గడవడానికి ఓన్లీ ఫ్రీగా పెంచి పోషించేవాళ్ళు అమ్మమ్మ నానమ్మ. ఇప్పుడు పిల్లలకి పెంచి పోషించాలంటే 50 లక్షలు కావాలి. మరి కళ్ళు ముందు ఎంత రేట్లు పెరిగిపోతున్న సిస్టమ్ మార్చేస్తాండి, ఎవరు అడగట్లేదు ఏంటి? ఎడ్యుకేషను ప్రైవేట్ సంస్థలకి ఎవరు ఇచ్చేశారు? వాళ్ళకి ప్రైవేటీకరణ ఇచ్చినప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి అర్థం అవ్వాలి, రేపు పొద్దున ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన తర్వాత సమ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా నడిపించాలి. అంటే ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఎంత విద్యను ఇస్తుండరా, శాలరీలు అన్నీ, అంటే టీచర్లకి ఎంత శాలరీలు, దానికి ఎంత శాలరీలు ఇచ్చినప్పుడు ఆ అన్ని మెయింటైన్ చేయడానికి విద్యార్థుల నుంచి కొంచెం డబ్బులు తీసుకోవాలి. అది నాన్ ప్రాఫిట్ అన్నమాట. సేవాభావంతో ఆ ప్రైవేట్ సంస్థ అనేది చేయాలి నాన్ ప్రాఫిట్గా. కంపెనీస్ యాక్ట్ అంటారు దాన్ని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నాన్ ప్రాఫిట్గా పెట్టిన స్కూలు ప్రాఫిట్గా మారిపోయి డబ్బులు లాగుతుంటే ఎవరు అడగట్లే. అంటే మీ పిల్లలు చదవాలంటే ఖచ్చితంగా జోబులకి ఖాళీ చేసుకోవాలి మీరు. మళ్ళీ ఏదైనా ఏమంటారంటే సర్కారు బడుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సర్కారు బడిలో చప్పట్లో చదువు, అందుకే స్కూల్ అక్కడ ఎడ్యుకేషన్ అక్కడ వేసామంటారు. సో ఆ సర్కారు బడులు చెప్పనివ్వకుండా చేసి సరఫరా చేయలే బిల్డింగ్స్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి. పూజలు వ్రతాలకు వెళ్ళిపోయారు, ఇటు పక్కల ఎక్కువ పని చేస్తున్నారు, ఎవరు కూడా జపం చేయట్లే. అసలు మొత్తం లైఫ్ మ్యాజిక్ జరిగేది జపంతోనే. అర్థం అంటే ఒక దైవత్వంతో కూడా దేవుడు పర్సనాలిటీ. ఆయన చెయ్యి పట్టుకుని నడుస్తుంటే, ఇట్లా పట్టుకుని నడవండి, ఆయన చెయ్యి పట్టుకుంటే అసలు లైఫ్లో మీకు ఏ ప్రాబ్లం ఉండవు. అక్కడ ఆర్టీ యాక్ట్ ప్రకారం ఏంటంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలి. ఎక్కడ ఇస్తున్నారు? జపం చేస్తే ఖచ్చితంగా మార్పులు జరిగితే ఫస్ట్ మనసు మారిపోద్ది. మనసు మారినప్పుడు మంచి చెడులు తెలుస్తాయి. ఎందుకంటే కృష్ణుడు చెప్తారు, మంచి చెడు తెలిసినప్పుడు బద్ధకవంతుండు కొంచెం పని చేస్తాడు, ఆరోగ్యం మీద పని చేసినాక సింపుల్గా బతుకుతాడు అనమాట. ఓకే, పీస్ఫుల్గా ఉన్నారు కదా. మీరు ఎంత డబ్బు సంపాదించి, ఎంత డబ్బులు ఆస్తులు సంపాదించి, ఈఎంఐలు కట్టుకొని టెన్షన్తో నిద్రపోకుండా అన్ని అల్సర్లు వచ్చేసి డిమెన్షియా, మెమొరీ లాస్, ఇన్ని జబ్బులతో ఎందుకు? సరే ఇది గొప్ప అనుకుంటున్నావు, మరి మొత్తం ఎంత కొలాప్స్ అయిపోయింది. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అయింది. శాకాహారం తినేవాడు మాంసాహారం తింటున్నాడు. అలవాట్లు మారిపోయాయి, పోలికలు మారిపోయాయి, కంపారిజన్లు, సినిమాలు ఇవన్నీ మీకు పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి సమాజంలో మీరు ఎలా బతుకుతారు? మీరు ఖచ్చితంగా బానిసలు అవుతారు. బానిసతను బయటపడడానికి మీకు మెచ్యూరిటీ కావాలి. టెన్షన్ ఎక్కడ పడుతుంది? ఎందుకు టెన్షన్? మీ పిల్లడు చదవలేదు, ఎందుకు టెన్షన్? వై? మీ పిల్లడికి మ్యాథ్స్ రాలేదు, ఎందుకు టెన్షన్? మీకు ఏం టెన్షన్ వచ్చింది? మ్యాథ్స్ వస్తే జాబులు వచ్చేస్తాయా? మ్యాథ్స్ రాకపోతే జాబులు రావు. మీ పిల్లడి క్యారెక్టర్ నిర్మించుకుంటే కొట్టి పడేస్తున్నారు. చదువు రాలేదు, ర్యాంక్స్ రాలేదు. సరే ర్యాంక్స్ వచ్చి తర్వాత ఏంటి చేస్తారు? హరే కృష్ణ, నేను డబ్బు సంపాదించొద్దు అనడం లేదు. మనం ఆలోచనలు పవిత్రంగా మార్చుకొని అలవాట్లు మంచిగా ఉంటే అంత డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు, అంత డబ్బులు సంపాదించిన అవసరం లేదు. మీ మానవ జీవిత సమయాన్ని భగవంతుడి యొక్క నామానికి, మనసుని పవిత్రం చేయడానికి ఉపయోగించండి. ఆనందంగా ఉండండి. హరే కృష్ణ.